టీవీ. హాయ్, వెల్కమ్ టు టీవీ. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రతి శనివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఈసారి అలా కాదు. ఎందుకంటే ఈ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగింది. ఈ ఎలిమినేషన్ కి ప్రాపర్ బాయ్ చెప్పాలి కాబట్టి సంజనాని స్టేజ్ మీదకి పిలిపించారు. అయితే ప్రతి సీజన్ లో కూడా ఎవరినైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసినట్లయితే వాళ్ళని సీక్రెట్ రూమ్ లో ఉంచి, లేదా మంచి కంటెస్టెంట్ కనుక బయటకు వెళ్ళిపోతే వాళ్ళని సీక్రెట్ రూమ్ లో ఉంచి కొన్ని రోజుల తర్వాత కరెక్ట్ గా ఎలిమినేషన్ టైంకి వాళ్ళని ఇంట్లోకి పంపిస్తారు బిగ్ బాస్. కానీ ఈసారి అలా జరగలేదు. హౌస్ మేట్స్ అందరూ రెడ్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు సంజనాని అనుకుని బయటకి పంపించేశారు. సంజనాని ఆ 1.5 రోజు బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉంచాడు. వ్యూయర్స్ కూడా ఏదో జరుగుతుంది మిడ్ వీక్ లో సంజన వెళ్ళిపోవడం ఏంటి, సంజన మంచి ప్లేయర్ కదా కాబట్టి తనని ఎలిమినేషన్ టైంకి మళ్ళీ ఇంట్లోకి పంపిస్తారని అనుకున్నారు. కానీ ఇది చదరంగం కాదు, రణరంగం కదా. స్పెషల్ గా స్టేజ్ మీదకి పిలిచి ప్రాపర్ గా బాయ్ చెప్పినట్టే చెప్పించేస్తారు. అయితే సంజన మాత్రం కోపంతో ఊగిపోయింది. ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుకున్నవన్నీ కూడా బిగ్ బాస్ తనకి చూపించాడు. రామునైతే ఇచ్చి పడేసింది. ఏరా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇంట్లో నేను చాలా సపోర్ట్ గా ఉన్నాను, చాలా సార్లు నిన్ను సపోర్ట్ చేసింది నేనే. అందరూ నిన్ను పక్కన పెట్టినప్పుడు నేను నిన్ను బిడ్డలా చూసుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇలాంటి చీప్ వేషాలనే మాట నువ్వు ఎలా మాట్లాడగలిగావు అంటే రాము ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోయాడు. అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్న సమయంలో నువ్వు మాట్లాడుకు, నా దగ్గర వీడియో ఉందని, పక్కన నాగార్జున నాయుడు, నేను స్టేజ్ మీద ఉన్నాను, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సంజన మర్చిపోయింది. రాముకి గట్టిగా ఇచ్చి పడేసింది స్టేజ్ మీద. అలాగే తన ఇంకా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ తను వెళ్ళిపోతున్నానని ఫిక్స్ అయిపోయింది కాబట్టి అందరిగా గట్టిగా ఇచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి తను అనుకుంది. ఇక హరిత హరీష్ అయితే ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది కదా సార్, 4 రోజుల నుంచి అదే హుడీతో ఉన్నాడు, కంపు ఆయన చేయెత్తుతుంటే చాలా కంపు వస్తుంది, పైగా అలాగే వంట చేస్తున్నాడు, మాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, అసలు కొంచెం కూడా హైజీనిక్ గా ఉండడు అని చెప్పేసి అనేసరికి హరిత హరీష్ కి ఎక్కడ లేనంత మంట పుట్టింది. ఏంటి, ఒక నేషనల్ మీడియాలో కిందటిసారి ఆడవాళ్ళని కించపరిచేవాడని స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడేమో నేను శుభ్రంగా ఉండను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఇంటి నుంచి బట్టలు రాలేదు, సో ఉన్న వాటితో నేను హైజీనిక్ గా ఉంటూనే మంచిగా నేను వంట చేసి పెట్టాను. మిగతా వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ ఉంటే అప్పుడే చెప్పాలి కదా, మీరు అక్కడ ఏమి మాట్లాడకుండా 4 రోజులు నాతో గట్టిగా పరిచయించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. పైగా ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంట్లో ఒక్కరు కూడా దానిని ఖండించలేదు. నాకు అది అస్సలు నచ్చలేదు. పైగా నా చేతికి దెబ్బ తగిలినా కూడా నేను కుకింగ్ పని చేస్తూ ఉన్నాను, మీకు నచ్చినప్పుడు అక్కడ ఆపేయాలి కదా అంటే ఆయన వంటగదిలో ఉంటే మా అందరికి ఇరిటేషన్ వస్తుంది సార్, మాకు చాలా తలనొప్పి తెప్పిస్తున్నాడు, పైగా హైజీనిక్ గా ఉండడు, ప్రతి చిన్నదానికి అతని కంట్రోల్లో జరగాలని అనుకుంటూ ఉంటాడు, అది హౌస్ మేట్స్ ఎవరికి నచ్చట్లేదు, ఈయన ఇలా బిహేవ్ చేయడం వల్ల మాకు చాలా ప్రాబ్లం గా ఉంది అని చెప్పేసి హరిత హరీష్ ని గట్టిగానే ఇచ్చి పడేసింది. సార్, నేను 2 days నుంచి మాత్రమే అది వేసుకున్నాను, 4 రోజులని ఆవిడ ఎందుకు చెప్పిందో నాకు తెలీదు, కానీ నేను హైజీనిక్ గానే ఉన్నాను, శుభ్రంగా స్నానం చేస్తూ ఉన్నాను, కానీ ఆవిడ ఇలా అన్నా అసలు కరెక్ట్ కాదని చెప్పేసి హరిత హరీష్ చాలా కోప్పడ్డాడు. ఈ లోపు బ్రేక్ లో తనుజ వచ్చి టీ పెట్టమని అడిగితే నేను పెట్టనండి, నాకు ఆల్రెడీ కెప్టెన్ ఎమాన్యుయల్ మీకు చేయి దెబ్బ తగిలింది కదా, మీరు ఇంకేం చేయొద్దని చెప్పాడు. పైగా ఆవిడ ఇలాగా పాస్ చేసింది. అప్పుడు కూడా మీరు కనీసం ఆవిడ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నప్పుడు ఆయన అలా కాదు, మంచిగా వండి పెట్టారు, రుచిగా వండి పెట్టారు, మేము తిన్నామని ఒక మాట అన్నా ఎవరైనా స్టాండ్ తీసుకుని చెప్పారా? అలా చెప్పలేదు కదా, కాబట్టి నేను చేయను, నాకు చేయాలని లేదు, అయినా నా చేతికి దెబ్బ తగిలింది, నేను ఆల్రెడీ ఇమాన్యుయల్ నన్ను చేయొద్దని చెప్పారు కాబట్టి నేనేమి నేనేమి చెయ్యను అని చెప్పేసి కోపంగా కూర్చున్నాడు. సునీల్ శెట్టితోని మరియు రాముతోని మాట్లాడుతూ తన టైంని గడిపాడు. తర్వాత కూడా నాగార్జున ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు కూడా తను లేచి నేను 2 రోజులు మాత్రమే వేసుకోలేదు, తనుజ కూడా నేను పెట్టమన్నది, నేను అందుకే నేను పెట్టలేదు. వీళ్ళందరూ కూడా స్టాండ్ తీసుకొని చెప్పాలంటే మీ విషయంలో అందరూ స్టాండ్ తీసుకోవాలనుకుంటారు, అవతల వాళ్ళ విషయంలో మీరెందుకు స్టాండ్ తీసుకోరు హరిత హరీష్ అని చెప్పేసి గట్టిగా నాగార్జున ఇచ్చారు. అలాగే ఈ లత్కోరు మాటలు అది పెద్ద వర్డ్ కదా, నువ్వెందుకు అలాంటి వర్డ్ని యూజ్ చేస్తున్నావు, నువ్వు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లంగా ఉంటుందో తెలుసా అంటే, సరే అక్కడ సిచ్యువేషన్ అన్నానంటే సరే నేను లత్కోర్ హరీష్ అని నేను రోజు పిలుస్తాను, నీకు అది ఓకేనా అని అంటే అసలు
కాదు సార్. నేనక్కడ పర్సనల్ సిట్యుయేషన్‌ని అన్నాను" అన్నా. "సరే నేను లత్కోర్ లత్తీష్ అంటే అది పెద్ద వర్డ్ కాదని నువ్వు అనుకుంటున్నావు కదా" అని అంటే, "లేదు సార్ నేను ఒప్పుకోను." "మరి అదే కదా! నువ్వు అలాంటి మాటలు యూజ్ చేసి ఉండకూడదు" అని చెప్పేసి గట్టిగా ఇచ్చారు. అక్కడ మిగతా వాళ్ళు కూడా దానిని సపోర్ట్ చేశారు. ఏమైతే అయింది. ప్రతి వారం కూడా హరిత హరీష్‌కి గట్టిగానే పడుతున్నాయి. ఎంత పడినా సరే నా పంతాన్ని మార్చుకొని ఇలాగే ఉంటానని చెప్పేసి వారానికో కొత్త వర్డ్ యూజ్ చేస్తూ వారంలో 4 గొడవలు ఇంట్లో పెట్టుకుంటూ పాపం హరిత హరీష్ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. సరే ఈ వారం మిడ్ వీక్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్న సంజనాని వెనక్కి పిలిచి మళ్ళీ త్యాగాలు చేయించి ఇంట్లోకి పంపిన తర్వాత ఎలా ఉండబోతుందనేది చూడాలి. నిజంగా రణరంగంగానే మారబోతుందేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.